ఈ విధంగా ఆయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక్కడ నాకున్నటువంటి సమాచారం, ఎందుకంటే నిన్న ఒక పత్రికలో కథనం చూస్తాను అనమాట. లోకేష్కి ఒక రూలు, మిథున్ రెడ్డికి ఒక రూలు అని చెప్పేసి అది చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి అంశాల మీద నేను కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేశాను. ఆ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు గతంలో నారా లోకేష్ మీద కూడా నిందితుడిగా చేరుస్తూ, ఏంటంటే ఔటర్ రింగ్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా చేరుస్తూ నిందితుడిగా చేర్చకముందే ఆయన హైకోర్టుకి వెళ్ళారు. సో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయనకి అప్పట్లో రక్షణ కల్పించారు కోర్టు నుంచి. అప్పుడు ఆయన తరఫున జస్టిస్ అప్పుడు ఉన్నటువంటి ఆయన లూత్రానే వాదించారు అని చెప్పేసి కూడా నేను ఆ పత్రికలో వచ్చింది. దాని మీద నేను కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే వాస్తవంగా అయితే 2023 సెప్టెంబర్ 23వ తేదీన ఇన్నర్ రింగ్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి కేసులో A14గా ఉన్నాడు లోకేష్. సో A14గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పేరుందని చెప్పేసి ఆయన రోజు కోర్టుకి వెళ్ళారు. ఆ సందర్భంగానే లూత్రా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏఐజీ దమ్మాలపాటి రమేష్ గారు అప్పుడు వాదించినటువంటి పరిస్థితి. సో అంశానికి సంబంధించి అదొకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి ఈయన మీద ఏదో దాని మీద ఒక ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మన వెంకటరెడ్డి గారు మాట్లాడారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా విచారించారట ఈ కేసులో. విచారించేటువంటి సందర్భంలో వాళ్ళకి 164 CRPC నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని విచారించే సందర్భంలో వాళ్ళు ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో మేము ఒక కేసు లిక్కర్కి దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా దాదాపు నెలకు 80 కోట్ల రూపాయలు, ఓవరాల్గా 4000 కోట్ల రూపాయలు దీంట్లో జరిగింది అనేటటువంటి దానికి సంబంధించి వాళ్ళు సాక్ష్యాలు సమర్పించారు. కాబట్టి ఈ కేసు 4000 కోట్లు అని చెప్పి ఎఫ్ఐఆర్లో తేల్చారు అనేటటువంటి అంశం కూడా ఒకటి ఉంది. కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, ఈ విషయాన్ని ప్యానలిస్టులు కూడా గుర్తించాలి. డిబేట్లోకి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్ కృష్ణాంజనేయులు గారు. సో ఓవరాల్గా ఈరోజు ఈ లిక్కర్ కుంభకోణం రాష్ట్రానికి సంబంధించి జరుగుతుంది, కేంద్రం కూడా ఎంటర్ కావాలని చెప్పేసి కృష్ణాంజలి గారు మాట్లాడే కాదు మధ్యలో మీరు బ్రేక్ తీసుకున్నారు, అది అవ్వకుండానే మళ్ళీ మీరే మాట్లాడేసి నన్ను అయిపోయిందని క్లోజ్ చేస్తే అట్లా. సరే చెప్పండి. నేను ఆ ఒక్క విషయం చాలా విషయాలు ప్రస్తావన కాదు, వినండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 164 CRP స్టేట్మెంట్ అని అన్నారు కదా, అదే బెవరేజ్ కార్పొరేషన్ MD వాసుదేవ్ రెడ్డి గారు 4 సార్లు వెళ్ళాడు హైకోర్టుకి. అయ్యా నన్ను వేధిస్తా ఉన్నారు, ఇల్లు పలానా వాళ్ళ పేర్లు చెప్పని చెప్పి వేధిస్తా ఉన్నారని చెప్పి 4 సార్లు హైకోర్టుకి వెళ్ళారు. రెండోది, వాళ్ళు విచారించిన వాళ్ళ పేర్లు ఎవరో తెలుసు సార్, అవుట్ సోర్సింగ్ క్లర్క్ ఒక అతని పేరు, అవుట్ సోర్సింగ్ ఆ పేరు చెప్పడానికి లేదు, అవుట్ సోర్సింగ్ క్లర్క్ ఒక అతన్ని, అడిషనల్ సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ఒక అతన్ని, వాళ్ళిద్దరు అంటే చెప్పేసి పలానా పేర్లను రాసేసుకుంటే రేపు పొద్దున రాజుగారి పేరు రాస్తారు, కోపం ఉంటే నా పేరు కూడా రాస్తారు. దానికి సంబంధించి 4000 కోట్లు ఎవరో లెక్కర్ కంపెనీ అంటే ఎంక్వైరీ చేస్తారు. అసలు ఆ డిస్టిలరీలు అనేది అంతకుముందు గవర్నమెంట్ లో ఉన్న డిస్టిలరీలే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కొత్త డిస్టిలరీ రాలా. రెండోది, ప్రభుత్వం మద్యం అమ్మితే అంటే అక్రమాలు జరిగినాయి అంట. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగిస్తే కదా అక్రమాలు జరిగేది, అన్యాయాలు జరిగేది. ఇష్టానుగా 14% మార్జిన్లు పెంచి ఇష్టానురీతిగా ఇప్పుడు ప్రభుత్వం సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల నష్టం చేకూరుతుందని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఇప్పుడు మాకు మార్జిన్ 14% పెంచింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనివల్ల ఎక్సైజ్ శాఖ సంవత్సరానికి 3000 కోట్ల నష్టం వస్తుంది. మరి ఆ లాభం ఎవరికి చేకూర్చింది? మద్యం దుకాణదారులు అంటే మద్యం సిండికేట్ దారులకి, అంటే మద్యం సిండికేట్ దారులు ఎవరికి ఇస్తారు? ప్రభుత్వానికి ఇస్తారు. ఇది మర్చిపోయి మనకు ఆధారాలు కృష్ణాంజనేయులు గారు అంటే ఇంకొకరు యాడ్ అయ్యారు కాబట్టి వారికి టైం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతూ ఉంటే కష్టం కదా, మీకే ఎక్కువ టైం ఇచ్చాను నేను. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఎలా చూడొచ్చు మరి, చంద్రబాబు నాయుడు ఏమో సుప్రీంకోర్టుకి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆ పార్టీకి సంబంధించిన MP పార్లమెంట్లో మాట్లాడారు, ఇక్కడేమో